అఫారిజం నెంబర్ 2 తీసుకోవాల్సింది. అందరికీ శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ క్లాస్ని స్టార్ట్ చేస్తాం అన్నమాట. అయితే లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామంటే అఫారిజం 1 అంటే ఆర్గనాన్ అనేది సూత్ర స్థానంలో ఉన్నటువంటిది సూత్ర స్థానం అన్నమాట. అందులో 292 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని సూత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్ గా ఈ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్రేయర్ గా లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ క్లాస్ అంటే అఫారిజం 1 అని చెప్పుకున్నాం అనమాట. అంటే ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ డౌన్. అంటే ఒక వైద్యుని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటివి ఏమేమి అని అంటే అతనికి ఈ ఫస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు పేషెంట్ ని ఇబ్బందిలో ఉన్న కండిషన్ లో నుంచి బయటికి తీసుకురావడమే వైద్యుని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. అయితే మరి వైద్యుడు ఏ విధంగానైనా తీసుకురావచ్చా అని అంటే అదే అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏ విధంగానైనా తీసుకురావచ్చు అంటే అది సామ్యం అంటే క్లియర్గా ఉండదు అనమాట. అది పేషెంట్ అనేది సఫర్ అవుతుంటాడు. అంటే ఇప్పుడు సఫర్ అవుతున్నాగానే బయటికి తీసుకురావాలి, అది ముఖ్య లక్షణం అనేది. కానీ ఏ విధంగా తీసుకొస్తే బాగుంటది, ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేసి తీసుకొస్తే బాగుంటది అనేది సెకండ్ అఫారిజం అనమాట. ఆ సెకండ్ అఫారిజంలో మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇది ఫస్ట్ ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ లో చదివిన తర్వాత తెలుగులో చదివి చెప్తాను అనమాట. ఇప్పుడు వినండి. ద హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్ ఆర్ రిమూవల్ ఆర్ అనిహిలేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ద షార్టెస్ట్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ అన్నమాట చెప్పారనమాట. అంటే ఇక్కడ మనకి డాక్టర్ శామ్యూల్ హైనమాన్ గారు ఏం చెప్పారంటే ఈ కొన్ని సందర్భాలు ఇచ్చి వాటిలో ఏ విధంగా పేషెంట్ అనేది బయటికి తీసుకురావాలి, ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తే పేషెంట్ కి సులభంగా ఉండి అలాగే ఇన్ ఫ్యూచర్ మన ఆరోగ్యం చెడిపోకుండా ఉండే విధంగా, అంటే ఒక పని చేసేటప్పుడు ప్రస్తుతం కాకుండా ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మనకి బాగుంటది, ఇప్పుడు ఏమంటారు పులిపీరి అట్లాంటివి వచ్చినాయి అనుకోండి, అది మనకు అసహ్యంగా కనిపిస్తుంటది. కానీ దాన్ని తీసేయడం వల్ల దాని శరీరంలో ఇన్ ఫ్యూచర్ కొత్త వ్యాధులు పుట్టొచ్చు, కొత్త ఇబ్బందులు ఫేస్ అవ్వచ్చు పేషెంట్ అనేది. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే దాన్ని ఇన్ ఫ్యూచర్ కూడా చూసుకొని దాన్ని ఏ విధంగా క్యూర్ చేయాలనేది వైద్యుని యొక్క ముఖ్య లక్షణం అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు తెలుగులో చెప్పుకున్నాం. ఆదర్శవంతమైన వైద్యమున వ్యాధి నివారణము శీఘ్రముగాను సౌమ్యముగాను సంపూర్ణముగాను జరగవలను, సులభముగా వివరింపగల విధానమున జరగవలను. అంటే ఏదైనా క్లియర్ కట్ గా ఉండే విధంగా చెప్పాలన్నమాట. అది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఇన్ డెప్త్ వీల్ అంటే ఇందులో ఇంకా లోపలికి వెళ్దాం అన్నమాట. ఇక్కడ అర్థమవుతుంది అందరికి ఇంతవరకే? అంటే మనకి ఇప్పుడు మనకి మాస్టర్ చెప్పిన విధంగా ఇందులో 3 గుర్తు పెట్టుకుందాం అనమాట. శీఘ్రముగా, సామ్యముగా, సంపూర్ణముగా. శీఘ్రం అంటే ఏంటిది అని అంటే తక్షణమే రిలీఫ్ ఇవ్వడం అనమాట. ర్యాపిడిటీ అనేది ఉండాలన్నమాట ఇక్కడ. అంటే ఒక పేషెంట్ అనేది సఫర్ అవుతుంటాడు, అతన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, అర్జెంట్ కొన్నిసార్లు ఎక్కువ ఇబ్బందులు ఉంటాడు. అంటే ఇప్పుడు
తేలు కాటు గాని, పాము కాటు గాని, ఎలక్ట్రిక్ షాక్స్ ఉంటాయన్నమాట. ఇవి విపత్కర పరిస్థితులు. వీటి నుంచి పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా బయటికి తీసుకురావాలి. అట్లాంటప్పుడు మన మందులు ఎట్లా ఉండాలి? ఇమ్మీడియేట్‌గా యాక్ట్ చేస్తుండాలి. అది హోమియోపతిలో జరుగుతది. అంటే అలోపతి వైద్య విధానంలో కన్నా మన హోమియోపతిలో ఈ ర్యాపిడిటీ ఆఫ్ ద మెడిసిన్స్ అనేది చాలా బాగుంటది. అందుకనే వీటిని ఉపయోగించాలి. అంటే ఈ ఒక డాక్టర్ అనేది ఏ విధంగా ఉపయోగించాలనేది ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడన్నమాట మనకి. అంటే శీఘ్రముగా అంటే ఇప్పుడు స్కార్పియన్ బైట్స్ ఉంటాయి. తేలు కాట్లు గాని, పాము కాట్లు గాని, కరెంట్ షాకులు గాని, ఫుడ్ పాయిజనింగ్ ఏదైతే లేదంటే విషాహారాలు తినడం గాని, వేరేది పాయిజన్ ఏదైనా తిన్నప్పుడు వాటిల్లో నుంచి బయటికి పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా తీసుకురావాలి. సార్ ఈ విధంగానా? సరే ఒక 1, 2 అవర్స్ అయిన తర్వాత హాస్పిటల్‌కి పోదాము అన్నట్టు అనే పరిస్థితులు కావవి. దాన్ని ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌ని బయటికి తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మనకుంటూ దాన్ని తీసుకురావాలన్నమాట. అంటే హోమియోపతి మెడిసిన్స్ ఈ విధంగా యాక్ట్ చేయాలని అక్కడ చెప్తారనమాట. మాస్టర్ గారు గాని, హనీమాన్ గారు గాని అదే చెప్తున్నారనమాట. తర్వాత ఈ కలరా సింప్టమ్స్ లేదంటే ఈ కొన్ని ఏదో ఫుడ్ పాయిజనింగ్స్ అట్లాంటి వాటిలో ఒక 1, 2 హవర్స్ లేట్ అయినా సరే అందులో నుంచి కూడా పేషెంట్‌ని త్వరగా రక్షించాలి బయటికి. త్వరగా తీసుకురావాలి పేషెంట్‌ని. అట్లా కూడా అంటే ఈ విధంగా అంటే బేస్డ్ ఆన్ ద సింప్టమ్స్, బేస్డ్ ఆన్ ద డయాగ్నోసిస్ అనేది కూడా మనం చూసుకోవాలనమాట. అంటే ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంది పేషెంట్‌ది అనేది చూసుకొని మనం పేషెంట్‌ని బయటికి తీసుకురావాలనమాట. అదే ఫీవర్స్‌లో అయితే జ్వరాల్లో అట్లయితే సరే ఒక 5, 6 అవర్స్ లేట్ అయినా సరే లేట్ అవ్వడం అంటే కూడా దానికొక ప్రాసెస్ థియరీ అని ఉంటాయి గదా! దానిలో నుంచి బయటికి తీసుకురావాల్సినది మన బాధ్యత. అది కొంచెం లేట్ అయినా ఆ రేంజ్‌లో తీసుకురావాలి. ఇంకా టైఫాయిడ్ ఇటువంటి ఇంకా పెద్ద పెద్ద వ్యాధుల్లో కొంచెం ఒక వారం సమయం పట్టినప్పటికీ అందులో నుంచి పేషెంట్ తీసుకురావాలన్నమాట. తర్వాత ఇంకా ఈ డ్రాప్‌కి అంటే ఊబకాయం గాని లేదంటే సారీ డ్రాప్‌కి ఉబ్బసం లేదంటే ప్లూరసీ అంటాం గదా! చెస్ట్‌లో కంజెషన్ అంటాం. లేదంటే లెప్రసీ అని అంటాం. లెప్రసీ అంటే ఇది క్షయవ్యాధి. వీటిలో నుంచి పేషెంట్‌ని బయటికి తీసుకురావాలంటే కొన్ని నెలల టైం పడతది కొన్నిసార్లు. ప్రతిసారి ఇట్లే అవుతదని కాదు. కొన్నిసార్లు కొన్ని నెలలు పడుతుంటది. వాటిని గూడా మనం తీసుకొచ్చే వాటిల్లో చాలా ఫాస్ట్‌గా ఉండాలి. అంటే ప్రతి వాటిల్లోనూ శీఘ్రంగా ఉండాలనమాట. ఎక్కడ లేట్ చేసినా పేషెంట్‌కనేది విపత్కర పరిస్థితి ఏర్పడుతదనమాట. ఎందుకంటే ఒక డిసీజ్ అనేది మన లోపల ఎప్పటికైనా అది ఫారిన్ బాడీయే. ఫారిన్ బాడీ ఇన్ ద సెన్స్ అది మనకి డేంజర్‌నే కలిగిస్తుంది. మనకు అపాయం కలిగిస్తుంది. దాని నుంచి పేషెంట్‌కి విముక్తి ఇవ్వాలంటే మనం మన సెలక్షన్ ఆఫ్ ద మెడిసిన్ గూడా చాలా రాపిడ్‌గా ఉండాలని కూడా చెప్తున్నారనమాట మాస్టర్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సామ్యముగా. సామ్యము అంటే ఆహ్, చాలా జెంటిల్‌గా అన్నమాట. జెంటిల్ అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక పేషెంట్‌ని బయటికి తీసుకురావాలంటే ఎన్నో రకాలుగా మనకి మెథడ్స్ ఉన్నాయి. అందులో నుంచి కూడా చాలా ఈజీగా అంటే పేషెంట్‌కి ఈజ్‌నిచ్చేది. అంటే జాగ్రత్తగా, హాయిగా ఉండేటువంటి పరిస్థితి మనం చేసుకోవాలి. అటువంటప్పుడు ఇప్పుడు డెంటల్ క్యూర్ అన్నమాట. అంటే పేషెంట్ కూడా ఇబ్బంది పడకూడదు. అంటే ఇప్పుడు శస్త్రచికిత్సలుంటాయి. అంటే సర్జరీస్ లేదంటే కాల్చుట. కాల్చుట అంటే ఏమంటారు లైగేషన్స్ అట్లాంటివి చేస్తుంటాం గదా! కాల్చడము, వాతలు పెట్టడము, ఈ పులిపిర్లు తీసేటప్పుడు పులిపిర్లుంటాయి గదా! పులిపిర్లను తీసేటప్పుడు గూడా వాటన్నిటిని గూడా మనం ఈ రకాల ఇవి కొంచెం పేషెంట్‌కి గూడా ఇబ్బంది కలిగించేటంటివే. అంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి కూడా శస్త్రచికిత్స అంటే పేషెంట్ గూడా బాధపడతాడు. అంటే అనస్థీషియా ఎంత ఇచ్చినప్పటికీ దాని తర్వాత ఫేస్ చేసేటువంటివి బాధలు మళ్ళీ ఫేస్ చేయాలి పేషెంట్ అనేవాడు. ఇన్ ఫ్యూచర్ జరిగేటువంటి పరిస్థితులను ఎదుర్కోకుండా సామ్యంగా జరగాలనమాట. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ క్యూర్ అనేది జెంటిల్‌గా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇంకా పాత పద్ధతుల్లో అంటే ఇంకా రక్తం పీల్చుట, అంటే జలగలను ఉపయోగించి రక్తం పీల్చుట, లేదంటే ఆహ్, మోటు వైద్యం, నాటు వైద్యం అంటాం గదా! అంటే రక్తం గడ్డకట్టిపోయింది, లేదంటే రక్తం నిల్వ ఉంది, ఎక్కువ ఉంది అని జెప్పేసి ఒక ఏమంటారు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి రక్తం తీస్తుంటారనమాట. ఇంకా లేదంటే ఈ సెటాన్స్ అని అంటారనమాట. సెటాన్ అనే వైద్యం ఎట్లంటే, అది చర్మం కింద ఒక సన్నటి దారాన్ని ఉపయోగించి దాన్ని లోపలికి పంపించి అక్కడి నుంచి డ్రైన్ చేసేది. అంటే పర్సన్ గాని వేరే ఆహ్, ఎక్సెస్ ఎక్సెస్ ఆఫ్ ఫ్లూయిడ్‌ని డ్రైన్ చేసే విధానాలనమాట. ఇవన్నీ గూడా పేషెంట్‌కి ఇబ్బంది కలిగించేవే. అంటే కొంచెం నొప్పి లేస్తది గదా! లేదంటే బ్లిస్టరింగ్ అని అంటాం. అంటే ఏదన్నా ఏమంటారు
కెమికల్స్ ఉపయోగించి అక్కడ కాల్చడం లేదంటే బర్నింగ్ చేయడం అన్నమాట. అంటే ఎటువంటి ఈ పులిపిర్లు గాని, కార్న్స్ గాని అంటాం గదా! అంటే ఆనెలు అని అంటాం గదా! ఆనెలను కూడా వాళ్ళు కట్ జేసి తీస్తుంటారనమాట. లేదంటే బ్లేడ్స్ పెట్టో, లేదంటే యాసిడ్ పోసో ఇటువంటి ఆహ్, ఆహ్, పద్ధతులను ఉపయోగించి వాళ్ళక్కడ సప్రెషన్ అనేది చేస్తున్నారనమాట. సప్రెషన్ అంటే వాళ్ళిస్తున్నది పేషెంట్‌కి ఇమ్మీడియేట్ రిలీఫ్ ఇస్తున్నారని వాళ్ళనుకుంటున్నారు. అంటే అక్కడ పేషెంట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నటువంటి సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని తీసేస్తున్నారు. కానీ అక్కడ క్యూర్ అనేది జరగట్లేదు. క్యూర్ అంటే మళ్ళీ పూర్తి రూట్ నుంచి తీయడం అనేది మనకొక థియరీ ఉంది గదా! దాన్ని నెక్స్ట్ వద్దాం. దానికంటే ముందు సామ్యముగా అనేది కావాలన్నమాట జెంటల్‌గా. అంటే ఆ పేషెంట్ కూడా సఫర్ అవ్వకుండా, పేషెంట్ వైటల్ ఫోర్స్ మనకేదైతే ఉందో, మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నట్టుగా వైటల్ ఫోర్స్, మెంటల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ ఉంటాయి గదా! ఆ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, కేవలం అది మాత్రమే ఈ ఈ పులిపిర్లనేవి కొత్తగా మనం ఎక్స్‌టర్నల్ బయట నుంచి ఏం రాలేదు గదా! మన శరీరంలో నుంచి వచ్చినవే గదా! అన్నట్టుగా అదే వైటల్ ఫోర్స్ అనేవి గూడా ఆ వైటల్ ఫోర్సే ఆ పులిపిర్లను తీసే విధంగా మనం వైద్యం ఉండాలి. అంటే ఇదొక్కటే గాదు. ఏ చిన్న ప్రతి పద్ధతిలోనూ సామ్యమైన పద్ధతిని ఉపయోగించడం అనేది మనకి ఈ సెకండ్ అఫారిజంలో సెకండ్ పాయింట్ చెప్పారనమాట. తర్వాతొచ్చేసి ఆహ్, సంపూర్ణముగా అని చెప్పారనమాట. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సంపూర్ణముగా అంటే అసలు పూర్తిగా అనమాట. పూర్తిగా అనడం ఎక్కడ అనంటే ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధిని ఎప్పుడు మనం లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఒక హ్మ్. చెట్టు ఉంది. ఒక చెట్టు మనం దానికి పెరగొద్దని అనుకుంటున్నాం మనం. అంటే మనం పైన మొద్దుని గాని, పైన ఆకులను గాని, పైన బ్రాంచెస్‌ని గాని ఎన్ని సార్లు కట్ చేసినా మళ్ళీ తిరిగి గ్రోత్ ఉంటది. ఎందుకంటే లోపల విత్తనం అనే దాంట్లో వైటల్ ఫోర్స్ అనేది ఉంది ఇంకా. అంటే ప్రాణశక్తి అనేది ఉంది. అట్లాగే మన శరీరంలో గూడా ఎక్కడో మనం బయట వచ్చిన సింప్టమ్స్‌కి ఇప్పుడు బయట కనిపిస్తుంటాయి. ఫీవర్స్ అనేవి గాని, ఎరప్షన్స్ అనేవి లేదంటే చర్మం పైనొచ్చే వ్యాధులు గాని కనిపిస్తుంటాయి. వాటిని తీయడమే అల్టిమేట్ సొల్యూషన్ కాదు. అంటే వాటిని తీసేస్తే గనకనే మనకి ఏమంటారు క్యూర్ అనేది పాసిబుల్ అయింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ చెట్టు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది విత్తనం నుంచి కింద వేర్లతో సహా తీసేయాలి గదా! వేర్లతో సహా తీసేసినప్పుడు దానికి నెక్స్ట్ టైమ్ పెరిగే అవకాశం ఉండదు. అంటే అక్కడ దానికి ఎన్ని సార్లు నీళ్లు పోసినా, ఎన్ని సార్లు మంచి ఎరువేసినా గాని చెట్టనేది పెరగదు. సేమ్ అదే విధంగా మన శరీరంలో కూడా ఆ సీడ్ అనేది తీసేయాలన్నమాట. సీడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మయాజం అని కూడా మనం అనుకోవచ్చు. దాని థియరీ ఇంకా సార్ ముందు చెప్తారు. దానికంటే ముందు సీడ్ అనేది ఒక చిన్న లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అన్నమాట. ఆ వైటల్ ఫోర్స్‌ని జాగ్రత్తగా గమనించి, జాగ్రత్తగా మెడిసిన్ ఏస్తే, ఆ వైటల్ ఫోర్స్ అనేది ఆ సీడ్ అనేది బయటికి తరిమేస్తది. అంటే ఏదైతే ఉంటదో ఎట్లా జెప్పాలి దాన్ని? హ్మ్. ఆ టెండెన్సీ ఏదైతే ఉంటదో, ఆ టెండెన్సీని బయటికి తీసేస్తదనమాట. ఏది మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి. దాన్ని తీసేసినప్పుడు ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇంకోసారి ఈ విధమైనటువంటి జబ్బులు రాకుండా ఆహ్, క్ శరీరమే చూసుకోగలదు. ప్లస్ ఇవి గూడా ఎలా ఉండాలి అంటే నేచర్‌తో పాటు ఉండాలనమాట. క్యూర్ అనేది. అంటే నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని అంటాం గదా! నేచర్ అంటే ప్రతి ఒక్కటి గూడా ప్రకృతితో పాటు కలిసి మనం గూడా చేస్తే నేచర్ ప్రిన్సిపల్స్‌ని ఉపయోగించి క్యూర్ చేస్తే డెఫినిట్‌గా క్యూర్ అనేదొస్తది. అది కూడా సంపూర్ణముగా ఉంటది. సంపూర్ణముగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని క్యూర్ అని అంటాం కానీ, అది మధ్య మధ్యలో ఉంటున్నప్పుడు కాదు అని చెప్పారనమాట. అందుకే మనకు హనీమాన్ గారు ఫస్ట్ ఈ థియరీని ఎప్పుడు కనుక్కున్నారు అనంటే, మనం ఒక మెడిసిన్ ఇస్తాము. ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది. అది హనీమాన్ గారే ఒక పేషెంట్స్‌కి మెడిసిన్స్ ఇస్తున్నారు. తగ్గుతుంది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ మెడిసిన్ ఇస్తే మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ ఒక వారం తర్వాత వస్తుంది. తర్వాత మరి ఎందుకిక్కడ ఇట్లా ఈ విధంగా మళ్ళీ రీఅపియర్ అయితున్నాయి అనంటే, అక్కడ ఏదో ఉంది అనేది గుర్తించి 18 సంవత్సరాలు తీవ్రంగా కష్టపడి మనకి హోమియోపతిక్ థియరీ అనేది మనకి ఆవిర్భవించింది. అంటే అతను ఆ మహానుభావుడు చేసిన కృషి ఇప్పుడు మనం కేవలం చదువుకుంటున్నాం అని చెప్తున్నారనమాట. ప్లస్ ఇందులో గూడా మళ్ళీ ఒకసారి ఈ థర్డ్ సంపూర్ణముగా అనే దానికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఇందులో కొన్ని సార్లు మనము ఆహ్, హెడ్‌ఏక్ ఉందనుకోండి. హెడ్‌ఏక్ ఉంటే యాస్పిరిన్ అనే టాబ్లెట్ తీసుకుంటాం. యాస్పిరిన్ తీసుకున్నప్పుడు తగ్గిపోతది. ఒక 5 మినిట్స్‌లోనే రిలీఫ్ వస్తది పేషెంట్‌కి. కానీ మళ్ళీ ఒక 2 అవర్ తర్వాత యాస్పిరిన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ హెడ్‌ఏక్ అనేది మళ్ళీ ఇంకా దానికి రెట్టింపు ఆహ్,
దానికి ఎంత హెడేక్ ఉందో ప్రయర్ గా దానికి రెట్టింపు విధానంలో వస్తుంటది అనమాట. సేమ్ అట్లా డయేరియా ఉందనుకోండి, అంటే విరేచనాలు అయినప్పుడు మాగ్నీషియం సల్ఫర్ అనేది ఇస్తాం అనమాట. అంటే అది క్రూడ్ డ్రగ్ ఇచ్చినప్పుడు వెంటనే ఈ డయేరియా అనేది నిలుస్తుంది, అంటే నిలిచిపోతుంది. కానీ లోపల టెండెన్సీ అనేది, లోపల మోషన్ కరెక్ట్ గా ఆ స్టూల్ కరెక్ట్ గా ఫామ్ అవ్వడం అనేది జరగదు. అందుకని మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఆ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా డయేరియా వస్తుంది. సేమ్ మలేరియాలో కూడా క్వినైన్ అనేది మనం ఇస్తుంటాం కదా. క్వినైన్ అనే మెడిసిన్ ఇచ్చినప్పుడు మలేరియా ఫీవర్స్ లో కూడా తగ్గిపోతుంటది. మళ్ళీ ఒక 1-2 మంత్స్ లేదంటే 1-2 వీక్స్ లో మళ్ళీ రీఅపియర్ అవుతుంటది అనమాట. అంటే ఇక్కడ మనకు క్యూర్ అనేది సంపూర్ణముగా చేయలేదు అని మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఎప్పుడు సంపూర్ణముగా చేస్తారు అని అంటే, మనం పూర్తిగా హోమియోపతి వైద్య విధానంలో వేదనా సముదాయాన్ని పూర్తిగా బేస్ చేసుకొని ఆ మానసికత, శారీరకత అనేది ఏదో ఉంటదో, అంటే ఫిజికల్ జనరల్స్, మెంటల్ జనరల్స్ తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే పూర్తి వేదనా సముదాయం తీసుకొని దానికి మెడికాలో సిమ్టమ్ సిమిలారిటీ బేస్డ్ గా ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఆ మోతాదును కూడా కరెక్ట్ గా ఉపయోగించి ఇస్తే గనక అతనికి పేషెంట్ కి మళ్ళీ ఎట్లా వైద్యం జరుగుతది అనంటే శీఘ్రముగా జరుగుతది. మనం ఇచ్చే మెడిసిన్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు శీఘ్రముగా, అంటే ర్యాపిడ్‌గా జరుగుతది. జెంటిల్‌గా అంటే ఎటువంటి హార్మ్‌ఫుల్ పద్ధతులు లేకుండా, ఇప్పుడు పైల్స్, ఫిస్టులా అనేటువంటివి మనము సర్జరీలు చేసి తీయాలనేదే ఒక ఒక కన్‌క్లూజన్ ఉంది బయట. అంటే వాటిని కూడా మనం కేవలం మందులతోనే జెంటిల్‌గా, అంటే ఎటువంటి హార్మ్‌ఫుల్ పద్ధతులను లేదంటే ఈ హ్మ్. లైగేషన్స్ గాని ఉపయోగించకుండానే మనం క్యూర్ చేయగలం. అది కూడా సంపూర్ణంగా క్యూర్ చేయగలం ఎప్పుడనంటే, మనం దాన్ని ఒకటిని రూట్ కాజ్ నుంచి తీసేస్తే గనక అది సంపూర్ణంగా ఉంటది. అంటే దాన్ని మొదలు నుంచి తీసేసినప్పుడు ఇంకోసారి రీఅపియర్ కాదు. ఈ విధంగా జరిగినప్పుడు మాత్రమే ఒక హెల్త్ అనేది మనం తీసుకురాగలుగుతాం పేషెంట్‌కి. ఎటువంటిదంటే శీఘ్రముగా, సంపూర్ణముగా, సామ్యముగా. ఈ మూడు ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తే గనకనే అక్కడ క్యూర్ అనేది పాసిబుల్ అయితది ఈ పేషెంట్‌కి. అంటే ఆ పేషెంట్ కూడా ఇబ్బంది లేకుండా రోగస్థితి నుంచి బయటికి ఆరోగ్య స్థితిలోకి రాగలడు అని చెప్తున్నారన్నమాట మాస్టర్ గారు. ఇది అఫారిజం 2. ఇదే సూత్రం, రెండవ సూత్రం. థ్యాంక్ యూ కన్నా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Our Dr. Anvesh Khanna explained today in affairs number 2 how our method of treatment should be explained in the second aphorism. Master Hanuman given how the treatment should be, how treatment plan should be there, how the treatment should be. Hanuman, the name itself included the honey, so the treatment should be like honey giving means it will be very tasty, sweet. Like that our treatment should be there. It should be gentle. It should be very gentle, not harming, not paining to the patient. So in our clinics we usually observe children will run to before parents, the children runs into our cabin. Why? They want sweet pills. So the treatment should be like that, means not only sweet. What I'm saying, our treatment pattern should not do any harm to the patient. In spite, I am treating one part and it will another part is suffering as the name of complications, side effects. ఈ పార్ట్కి మందిస్తే ఈ పార్ట్ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. Treatment should not be like that. Treatment should be gentle and rapid. Rapid means how rapid? How can we justice rapid? Rapid means according to the disease, the same medicine will be acting with the same velocity. That is the rapidity. That is the secret behind the homeopathic medicines. The same medicine will act according to the speed of the disease. If the speed of the disease is very rapid, the medicine will act rapid. If the phase of the disease is slow, the same medicine will act slow. Why? How? Because our aim is not to cure the patient, not to cure the disease. Our aim is to
only to cure the sick of the person. Means the vital force in the prana shakti which is deranged, our aim to put order the vital force. That is the only our aim. The curing of disease is the curing of disease is not our aim, not our duty. It is the duty of the vital force which is inside the body. So రోగాన్ని తగ్గించుకునేది ప్రాణశక్తియే, మనం కాదు. అర్థమైందా? అందుకని అదే మెడిసిన్ అట్లా పనిచేస్తుంది. విరేచనాల్లో గంటల్లో బ్రయోని వేస్తే తగ్గిపోతుంది. జ్వరాల్లో అదే బ్రయోని వేస్తే 1-2 days పడుతుంది. అదే సోరియాసిస్ లో అదే బ్రయోనియా 1-2 years తగ్గిస్తుంది. మరి అదేంది, బ్రయోనియా స్లోనా, బెలూనా ర్యాపిడా? నో, it will act. The pace of the medicine is slow, but not action. Action will be the same, the pace according to the pace of the disease. Okay, I think you understood today this one, because it is very essential. వ్యాధి యొక్క వేగాన్ని బట్టి మన యొక్క అదే మందు పనిచేసే విధానం ఉంటది. అదే మందు వేగంగా వచ్చే వ్యాధులనేమో వేగంగా పనిచేస్తుంది. అదే మందు స్లోగా వచ్చే డిసీజ్ లో స్లోగా పనిచేస్తుంది. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది ర్యాపిడ్. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ర్యాపిడ్, gentle and permanent restoration of the health. As we already discussed in the basic principles of Ayurveda given by our master E.K., our treatment should be permanent restoration of the health to cure as it is termed. అంటే మనము రోగాన్ని తగ్గించేది కాదు, మనం రోగిని ఏది సిక్నెస్ ఉందో అది దాన్ని హెల్తీగా మార్చడమే మన డ్యూటీ. యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్, ఆరోగ్యవంతునిగా నిలబడమే మన కర్తవ్యము. వ్యాధిని తగ్గించడం కాదు కాదు కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యాధిని తగ్గించే పని పెట్టుకోవద్దు. వ్యాధి డోంట్ ఫైట్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్, యూ ఫైట్ విత్ ద disease which is inside the mental body or vital body. If you fight with the physical body, it will be in vain. ఇప్పుడు ట్యూబ్లైట్ ఇక్కడ ఉంది, ట్యూబ్లైట్ బంద్ చేయాలంటే ఏం చేస్తాం? ట్యూబ్లైట్ పోయి తీస్తామా? కాదు, దాని స్విచ్ ఎక్కడ ఉందో అక్కడ బంద్ చేస్తాం. అట్లా ది డిసీజ్, వి షుడ్ ట్రీట్ ద డిసీజ్, నాట్ ది రిజల్ట్ ఆఫ్ ది డిసీజ్. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ ది డిసీజ్ which is present on the physical plane. You keep in mind, please, because don't be in a negative way. These are all the disease, results of the disease. Already disease inside the body, which is in the name of grief, which is mental stress, which is it may be any other causes, and it disturbed the vital force, and the disturbed vital force or disturbed mental plane, it will give disharmony vibrations to the physical body. Always the harmonious flow of the vital force will be present from the mind to physical body. When it is disharmonized, then physical body will be suffering. If there is something problem in the projector, where is the problem will be seen? On the screen, is it not? So problem is on the screen. If we want to correct on the screen or in the projector, we have to correct in the projector, not the screen. Like that, mental body always work like a projector. గుర్తుపెట్టుకోండి. ఇది మనము వ్యాధిని తగ్గించాల్సింది, వ్యాధి ఫలితాలను తగ్గించాల్సింది వ్యాధిని. We should not correct on the screen, we should correct on the projector, in the projector. Okay, please keep in this mind, because our aim duty is not to treat the diseases, result of the diseases. We have to set the disharmonized vital force. Okay, rapid, gentle, permanent restoration of the health, and you have to answer how you cured it. You should in which principles you followed. Because నేను మంది ఇచ్చిన తగ్గింది, అట్లా నాకు తెలియదు సార్, ఏందో అని ఇచ్చిన తగ్గింది అంటే అట్లా కాదంట. నువ్వు ఏ విధంగా ఏ విధానాల్లో పోయినావని ప్రాసెస్ చెప్పగలగాల. ఆ విధానంలోనే నువ్వు కరెక్ట్ పోయి దాన్ని వైద్యాన్ని తగ్గించు. అటువంటి వైద్య విధానాన్ని
ఒక సిద్ధాంతపరంగా మనకు హనుమాన్ గారు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆర్గాన్ అంటారు. ఆర్గాన్ అంటే చాలా అది ఎన్ని హయ్యర్ ప్లేన్ నుంచి వచ్చిందో నాకే అసలు చదువుతుంటే నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి చదివితే కూడా మళ్ళీ కొత్త అర్థం వచ్చేస్తుంటది. అదే సూత్రాన్ని భగవద్గీత లాగానే అది కూడా అదే సూత్రాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పుడు చదివితే ఎలాగ అర్థమవుతుంది, కొంచెం కొన్ని రోజుల తర్వాత చదివితే ఎలాగ అర్థమవుతుంది, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకోలాగా అర్థం అవుతుంది. అట్లా 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 దానిలో చాలా ఇది నిధిలాగా ఉంటది అది. తవ్వే కొద్ది వస్తూనే ఉంటది. అంత ఉంటది భాండాగారం. ఓకే, ఇట్ ఈస్ ఆర్గనాన్. ఓకే, ఆర్గనైజేషన్. నౌ we can go for the theory part of injuries. Already we discussed. We will start the injury session. Okay, I think all are you following? Okay, show symbol at least like this. మీకు అర్థమైతే ఇట్లా చూపించండి చాలు, ఎందుకంటే దాన్ని బట్టి మీకు అర్థమైందంటే ఫర్దర్ ముందుకు పోవడానికి ఉంటది అనమాట. వీలున్న వాళ్ళు కూడా కెమెరాలు ఆన్ చేసుకోండి, ఎంతమంది వీలుంటే అంతమంది ఆన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ గా ముందుకు పోవడానికి ఉంటుంది. ఓకే, గుడ్. వీల్ గో ఫర్దర్ నౌ. గాయములు. అయితే మీకు ఏం చేస్తా అంటే నోట్స్ యాస్టీస్ గా ఇవ్వను, తర్వాత మీకు ముందు చెప్పేది వినండి, మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే రాసుకోండి అంతే. తర్వాత మీకు ఇదే నోట్స్ ఇంగ్లీష్ లో తెలుగులో పోస్ట్ చేద్దాం. ఏం సార్? ఓకేనా? ముందు జాగ్రత్తగా వినండి. అయితే ఇంకో మీ ఏం డ్యూటీ అంటే ఎవరు కూడా ఫోర్స్ చేసి రాలేదు, నాకు కావాలి నేను నేర్చుకుంటాను 10 మందిని తగ్గిస్తాననే ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా. అందుకని ఏం చేయాలి మరి దానికి అంటే మీరు నోట్స్ ఇవాళ పోస్ట్ చేయంగానే మీరు క్లియర్ గా రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. ఎంత పనున్నా సరే రాసుకోవాలి, ఇవాళనే రాసుకోండి. రాసుకోవడం ఏదో ఒక టైం చూసుకొని నైట్ వరకు కంప్లీట్ చేసేయండి. నైట్ వరకు కంప్లీట్ చేయడం వల్ల ఒకసారి మళ్ళీ రీక్యాప్చర్ అవుతుంది. ఓకేనా? అది మైండ్ లో పడిపోతుంది. అందుకని వినండి, క్లాస్ మొత్తం కూడా వినండి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోండి తక్కువ. అది మీకు తర్వాత నోట్స్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. గాయములు హెడ్డింగ్స్ మాత్రం ఇట్లా పెట్టుకోండి, ఎందుకంటే మైండ్ లో ఉంటది. మనం ఏ హెడ్డింగ్ ఫాలో అవుతున్నామో ఊరికి రఫ్ గా పెట్టుకొని రఫ్ నోట్స్ లో పేరు మాత్రం తర్వాత చేసుకుంది, పేరు మీకు తర్వాత పెడతాను. ఓకే, ఫస్ట్ గాయములు. ఇంజురీస్. ఇంజురీస్ అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ పోయినసారి చదువుకున్నాం. ఎత్తు నుంచి పడ్డప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే వాలంటరీగా ఏదైనా కోయడం, ఆపరేషన్స్ లో కోయడం కానీ, లేకపోతే ఏదైనా పంక్చర్డ్ ముళ్ళు తగిలినప్పుడు కానీ, ఇవన్నీ రోజు మనం చూస్తూనే ఉంటాం. ఓకే, ఏం సార్? ఇవన్నీ గాయాలే. ఇట్లా గాయాలు తగులుతూ ఉంటాయి. గాయాలు మనం రోజు తగులుతుంటాయి. ఇది physical injuries only we are dealing now, not mental injuries today. We will mental injuries మనం తర్వాత చదువుకుందాం, ఎందుకంటే అడ్వాన్స్ క్లాస్ లో మెంటల్ ఇంజురీస్ ఎట్లా అంటే రిజల్ట్ ఆఫ్ డిసీజ్ ఎక్కడ ఉంటాయనేది అక్కడ చదువుకుందాం. ఓన్లీ ఫిజికల్ ఇంజురీస్ మాత్రమే ఇక్కడ చదువుతున్నాం. ఓకే, అయితే అట్లా ఏం రకరకాలుగా తగులుతుంటాయి అనమాట. అందులో ఒకటి అబ్రేషన్స్. రాసుకోండి, అబ్రేషన్స్ అని పెట్టుకోండి. ఒకటి అబ్రేషన్స్, లోతు లేని గాయములు. హెడ్డింగ్ పెట్టుకోండి చాలా, అంతే. తర్వాత మీరు రాసుకోండి. ABRASSIONS. ఎవరో మ్యూట్ చేసుకోలేదు చూడండి, ఎవరో మ్యూట్ చేసుకోలేదు. అబ్రేషన్స్, లోతు లేని గాయములు అంటే ఎట్లా? ఇప్పుడు ఇట్లా పడుకున్న రోడ్డు మీద పడిపోయినరు, ఇట్లా చెక్కపోయింది, అవునా? పైన తగులుతుంది, లోపలికి ఏం దెబ్బలే కానీ చర్మం మాత్రం చెక్కపోయింది, నల్లగా అవుతుంది. ఒక 1-2 days నల్లగా అయిపోతుంది. పైన ఏమేం తగలేదు ఇట్లా అనుకుంటూ పోతాం మనం, అవునా లేదా? అవునా లేదా? These are called abrasions. Abrasions means these are the superficial injuries. There are not deep injuries. Okay. Next, here there is the bleeding also very less. అంతే కదా, పైన తగిలింది కనుక బ్లడ్ కూడా ఎక్కువ ఉండదు. రెండో పాయింట్, కమ్ముకు దెబ్బలు. బ్రూయిజెస్ అండ్ కన్ట్యూషన్స్. హెడ్డింగ్ పెట్టుకోండి. బ్రూయిజెస్, BREUISES. బ్రూయిజెస్ ఆర్ కన్ట్యూషన్స్. కముకు దెబ్బలు. కముకు దెబ్బలు ఇవి ఎప్పుడు వస్తాయి?
ఇక్కడ కముక దెబ్బలు అంటే ఏంది, లోపల దెబ్బలు, బయట ఏం దెబ్బ అనిపించదు, లోపల మాత్రం దెబ్బ తగిలించదు. ఒక మొద్దు రాయి తగిలింది అనుకో, లేదంటే కడప కొట్టుకుంటది, నెత్తి మనం యూజువల్ చూస్తుంటాం, కడప నెత్తిని కొట్టుకోవడము, లేకపోతే కాళ్ళ కొట్టుకోవడం జరుగుతుంటది, లేకపోతే డోర్ తగులుతుంటది దెబ్బ, ఇట్లా ఇట్లా వేల సందున ఏమైతుంది, వీళ్ళు డోర్ మధ్య పోయినప్పుడు వీళ్ళకి ఏమైతుంటది, దెబ్బ తగులుతుంది, అవునా లేదా, కమిలిపోతాయి, ఎగ్జాక్ట్లీ వర్డ్ కమిలిపోవడం, కముక దెబ్బలు అంటే కమిలిపోవడం. కమిలిపోయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ మాత్రం బాగానే ఉంటది, కానీ లోపల మాత్రం నల్లగా పేరుకుంటది, అవునా లేదా. These are called abrasions or bruised. Here the injury is very superficial, the superficial skin will not be damaged, but internally the muscles will be injured and bleeding will be there. We can see as black clot, okay, and it will painful also. Those are called abrasions. Bruised. Next, third one is lacerated injuries. Lacerated injuries already we told, but I am giving again. Lacerated injuries, LACERATED, lacerated injuries, CERATED, lacerated injuries. చీల్చబడిన గాయములు, లోతుగా ఏర్పడే గాయములు, ఇవి మనం దెబ్బలని యూజువల్ గా చూస్తుంటాం, ఏది లోతుగా ఉంటాయి బాగా దెబ్బలు, అవునా లేదా. దీస్ ఆర్ కాల్డ్ లాసరేటెడ్ ఇంజరీస్. అంటే ఎట్లా, ఏదైనా పెద్ద అది బాగా పదునైన రాళ్ళ మీద పడ్డం, ఏదైనా మణిదేలిన వస్తువుల మీద పడ్డప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇట్లా బాగా లోతు దెబ్బ తగులుతుంది తెలీదా, వాటిని లాసరేటెడ్ ఇంజరీస్ అంటారు. హియర్ ఇంజరీస్ ఆర్ లిటిల్ బిట్ బిగ్గర్ and skin also teared, muscles also teared, and bleeding will be there. రక్తం స్రవిస్తుంటది, పైన దెబ్బ తగిలి చర్మం చీరకపోయి ఉంటది, లోపల కూడా కండరాలు కూడా కొంచెం చీరకపోయి ఉంటది, వాటిని లాసరేటెడ్ ఇంజురీస్. ఇక్కడ ఏంటి, ఎడ్జెస్ కూడా కరెక్ట్ గా ఉండవు, చిలికపోయి ఉంటది కదా, ఎట్లంటే అట్లా చిలికపోయి ఉంటది, అందుకని ఎడ్జెస్ కూడా కరెక్ట్ ఉండవు. ఓకే, ఎడ్జెస్ ఆల్సో నాట్ వెరీ క్లియర్. దీస్ ఆర్ కాల్డ్ లాసరేటెడ్ ఇంజురీస్. నెక్స్ట్ వన్, fourth one, punctured injuries. Punctured injuries, the name itself called as puncture. అంటే ఏదైనా మునదేలిన వస్తువులు, సూది, మేకు, అటువంటివి కుచ్చినప్పుడు జరిగే ఇంజురీస్ అన్నమాట, వాటిని పంక్చర్డ్ ఇంజురీస్ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, పైన దెబ్బ ఓన్లీ ఒక పాయింట్ లోనే ఉంటది, ఇంత సూది గుచ్చుకున్నది ఏమవుతుంది, పైన కొంచెమే ఉంటది, ఒక ములుగు వచ్చింది అనుకో కొంచెమే ఉంటది, కానీ దాని డెప్త్ మాత్రం లోపలికి ఉంటది, అవునా లేదా, చాలా లోపలికి ఉంటది, దాన్ని పంక్చర్డ్ ఇంజురీస్ అంటారు. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, ఫిఫ్త్ ఇంజురీస్ ఆర్ స్ప్రెయిన్స్. స్ప్రెయిన్స్ అంటే బెనికింది అంటాం, తక్కువ మనం నడుస్తుంటే కరెక్ట్ పొజిషన్ లో కాలు పెట్టకపోవడం వల్ల తక్కువ మనం కింద పడి బరువు అంతా ఒకటే, ఆ పార్ట్ మన బరువు మొత్తం అక్కడ పడడం వల్ల ఏమవుతుంది, నొప్పి లేస్తుంది, దాన్ని ఇస్ కాల్డ్ యాజ్ స్ప్రెయిన్స్. ఆ స్ప్రెయిన్ వల్ల ఏమవుతుంది, నొప్పి వస్తుంది, అవునా లేదా. అట్లా ఇస్ కాల్డ్ స్ప్రెయిన్స్ అంటే మడత పడిపోవడం, అవునా లేదా. These are called sprain injuries. These are the fight of injuries will be there. Usually, if we add into ఇంకేమైనా ఉంటే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వినండి, దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఏం చేయాలా, ఏం జరుగుతుంది, యూజువల్లీ ఏం జరుగుతుంది, పర్లేదు కొంచెం మీరు కూడా అంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు అర్థమైతే తెలుస్తుంది. దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ మనం ఏం చూస్తామో ఏం చేయాలి, రక్తం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, గుడ్. ఏమైతుంది, ఫస్ట్ ఈ దెబ్బలైనా సరే ఫస్ట్ ఏంది అంటే రక్తం వస్తుంటది. అప్పుడు మనం ఏం చేయాలా, మనం ఏమైందంటే రక్తాన్ని ఆపాలి. ఓకే, ఫస్ట్ మనం ఏమైందంటే రక్తాన్ని ఆపాలంటే ఏం చేయాలి, పోయినసారి మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం,
గట్టిగా ఒత్తి పట్టాల. ఎక్సెప్ట్ నెక్, గుర్తుపెట్టుకోండి. పోయినసారి మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఎక్సెప్ట్ నెక్. నెక్ మీద మాత్రం దెబ్బ తగిలింది అనుకో, యూజువల్ ఇక్కడే తగులుతుంది, నెక్ మీద అంటే ఇక్కడే తగులుతుంది కదా, గట్టి ఇలా ఒత్తి పట్టొద్దు. అవునా లేదా? ఇంకా ఎక్కడైనా పట్టొచ్చు, శరీరం మీద ఎక్కడ దెబ్బ తగిలినా మామూలుగా గట్టిగా ఒత్తి పట్టొచ్చు. అయిన తర్వాత గట్టిగా ఒత్తి పట్టినప్పుడు ఎస్పెషల్లీ హెడ్ ఇంజురీస్ లో, స్కాల్ప్ ఇంజురీస్ లో మాత్రం గుర్తుపెట్టుకోండి, గట్టిగా ఒత్తి పడితే మాత్రం చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఎంతవరకు తలకి ఎంత పెద్ద దెబ్బ వెళ్ళినా సరే. ఎందుకంటే తలలో ఒక స్పెషలైజ్డ్ టిష్యూ ఉంటుంది అనమాట. అందుకని గట్టిగా ఇట్లా ఒత్తి పడినా అనుకో, ఇట్లా ఒత్తి పట్టాలి. ఎంతవరకు ఒత్తి పట్టాలి అంటే బ్లీడింగ్ మళ్ళీ రాకుండా ఉండేంత వరకు ఒత్తి పట్టాలి, ఎస్పెషల్లీ హెడ్ లో. ఇక ఆగిపోతుంది, మళ్ళీ ఇంకా రాదు. మీద దగ్గరలో మాత్రం వస్తుంది కానీ తల మీద మాత్రం, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అది క్లాడింగ్ అయిపోతుంది. అయిన తర్వాత అట్లా ఒత్తి పడడం వల్ల బ్లీడింగ్ ఆగిపోతుంది. ఒకవేళ బ్లీడింగ్ అట్లే కంటిన్యూ, హెడ్డింగ్ పెట్టుకోండి మీరు కావాలంటే, బ్లీడింగ్ అని పెట్టుకోండి. లేకపోతే ఒక నిమిషం చెప్తా వినండి. ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, హెడ్డింగ్ పెట్టుకోండి, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. బాహ్యంగా చేయు వైద్యము. బాహ్యంగా చేయు వైద్యము. నేనేం నోట్స్ ఇస్తలేను, ఓకే హెడ్డింగ్స్ చెప్తా అంతే. హెడ్డింగ్స్ చెప్తే మీరు దాన్ని బట్టి మ్యాటర్ తర్వాత రాసుకుందరు అని. బాహ్యంగా చేసే వైద్యం ఫస్ట్ ఏంది? ఫస్ట్ ఏ స్టాప్ ద బ్లీడింగ్. ఫస్ట్ ఏంది? స్టాప్ ద బ్లీడింగ్, హెడ్డింగ్ అంతే. అవర్ ఎయిమ్ ఈస్ టు స్టాప్ ద బ్లీడింగ్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? గాయాన్ని గట్టిగా ఒత్తి పడితే గాయం మానిపోతుంది. తర్వాత దెన్ నెంబర్ 2, క్లీన్ థరోలీ. నెంబర్ 2, క్లీన్ థరోలీ అంటే శుభ్రంగా ఆ గాయాన్ని తుడవలేను, క్లీన్ చేయవలేను. అట్లని గట్టి బట్టి రుత్తే మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఏదైనా మట్టి కానీ అట్లా ఏదైనా ఉంటే దాన్ని మాత్రం తీసేసి జాగ్రత్తగా మళ్ళీ బ్లీడింగ్ కాకుండా కదలకుండా క్లీన్ చేయండి. దీనికి కావాలి అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటి వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏమవుతుంది? ఇట్లా పోయంగానే నుడుసులాగా వచ్చేస్తుంది, ఫోమ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది ఏమైనా ఇసుక కానీ లోపల ఉంటుంది, బయటికి తీసుకొస్తాను. ఓకే, అందుకని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత లాసరేటెడ్ ఇంజురీస్, డీప్ ఇంజురీస్ ఉంటాయి కదా చూసినావా, ఇట్లా బాగా ఎక్కువ తగిలిన దెబ్బలలా, లేకపోతే అబ్రేషన్స్ లా, పై దెబ్బ తగిలినలా, అలా కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇస్తే ముందు మనకి ఇఫ్ యూ పుట్ hydrogen peroxide on these injuries, it will clean the injury. And dust particles and sand, everything should be cleaned thoroughly, because should not, even one particle should not be there. ఇసుక కానీ అటువంటివి కానీ ఏది ఖచ్చితంగా ఉండరాదు. ఉంటే ఏమవుతుంది? సీమ్ అవుతుంది, సెప్టిక్ అవుతుంది. ఓకే, అట్లా అనమాట. సో క్లీన్ థరోలీ అయిపోయిందా? ఏం సార్, క్లీనింగ్ లో కావాలంటే యూజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక వర్డ్ పెట్టుకోండి. క్లీనింగ్ అని పెట్టుకున్న హెడ్డింగ్ యూజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని పెట్టుకోండి. యూజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? బ్లీడింగ్ ఆపేసినాము, క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బ్లీడింగ్ అవుతుంది, ఆగిపోయిందా? సరే సంతోషం, ఇంకా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని రాసుకోండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, పైపూతలు. ఇది హనుమాన్ గారు రికమెండ్ చేసిందే. ఇందులో యాక్చువల్ గా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ హనుమాన్ గారు ఎక్సెప్ట్ ఇంజురీస్ అని చెప్పారు. ఎక్కడ కూడా పైపూతలు వాడొద్దు, చర్మ వ్యాధులలో ఎందులో కూడా వాడొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా. లోపల నుంచి వచ్చేవన్నీ వ్యాధులన్నీ చర్మ వ్యాధులు. అందులో పొరపాటున కూడా పైపూతలు వాడొద్దు. ఎందుకు? ఇట్ విల్ సప్రెస్ ద డిసీజ్ టు ఫ్రమ్ ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్. వైద్యాన్ని యొక్క శరీరం ఏం చేస్తుంది? మనం కాపాడడానికి బయట తీసుకొస్తుంది వ్యాధిని. నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ దాన్ని లోపలికి అణచిపెట్టున్నావు.
అప్పుడు ఏమైతుంది, అది పాపం మనం బాగుండడానికి ట్రై చేసి మరి ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పెట్టి మళ్ళీ సఫర్ అవుతుంది. అందుకని షుడ్ నాట్ బి యూజ్డ్ హనుమాన్ గా క్లియర్ చెప్తారు డిసీజ్ చాప్టర్స్ లో, యూ కెన్ యూజ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇన్ ద ఇంజురీస్ బికాస్ దే ఆర్ నాట్ డిసీజెస్, దే ఆర్ ది ఏమంటారు వైటల్ ఫోర్స్ అక్కడ స్ట్రక్ అయింది, దే ఆర్ స్ట్రక్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్, సో యూ కెన్ అప్లై ఎక్స్టర్నల్లీ అని చెప్తారు. అంటే మనకు క్లియర్ గా చెప్తారు, మీరు యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ద ఆర్గనాన్. ఓకే, అప్పుడేం చేయాలా, బ్లీడింగ్ ఆగట్లేదు, ఇంకా బ్లీడింగ్ అయితేనే ఉంది, FP3X పౌడర్ కానీ FP6X పౌడర్ కానీ, ఓకే, లేదా ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ కానీ అప్లై చేయాలా. రాసుకోండి, పేర్లు రాసుకోండి, ఓకే, పేర్లు రాసుకోండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని రాసుకున్నారు కదా, అక్కడ FP6X పౌడర్, FP3X ఆర్ 6X పౌడర్ అని రాసుకోండి. FP3X ఆర్ 6X పౌడర్, లేదా ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ ని క్యూ అని రాస్తాం, క్యూ ఇట్లా క్యూ పెడతాం, ఫైకాస్ట్రిల్ మదర్ టించర్. ఓకే, స్పెల్లింగ్ ఏంటి సార్? FICUS ఫైకస్, ఫైకస్ REL రెల్, ఫైకస్ రెల్ REL, ఓకే ఫైకస్ రెల్ మదర్ టించర్. ఓకే సార్. ఓకే, మదర్ ఫైకస్ రెల్ మదర్ టించర్ అక్కడ ఎక్స్టర్నల్ గా పూసినప్పుడు వెంటనే అదేం చేస్తుంది, క్లాట్ చేసేస్తుంది, అక్కడ బ్లీడింగ్ మొత్తం స్టాప్ చేస్తుంది. ఆగిన తర్వాత ఇక బ్లీడింగ్ ఆగిపోతుంది, 90% ఆగిపోతుంది. ఒకవేళ ఆగలేదనుకో మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ చెప్తాం, కానీ ఇప్పుడు మామూలు సందర్భం వచ్చినట్టు చెప్తున్నా. ఫైకాస్ట్రిల్ 6 నోట్లో వేయాల, ఫైకాస్ట్రిల్ 6 ని నోట్లో వేయాలి. వేసినప్పుడు ఏమవుతుంది, అది క్లియర్ చేసుకుంటాం, ఆగిపోతుంది. ఇట్లా కూడా ఆగలేదనుకో, ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ కానీ 6 కానీ నోట్లో కూడా వేయచ్చు. ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ నోట్లో వేయాల, నోట్లో వేసినప్పుడు కూడా బ్లీడింగ్ ఎంబడే ఆగిపోతుంది. ఒకవేళ అట్లా కూడా ఆగలేదు అనుకో, ఫైకాస్ట్రిల్ 6 గుర్తుపెట్టుకోండి, ఫైకాస్ట్రిల్ 6 డైల్యూషన్ ని నోట్లో వేయాల. వేసినప్పుడు ఏం చేస్తుంది, బ్లీడింగ్ ని ఆపేస్తుంది. ఎక్స్టర్నల్ గా అట్లా చేయొచ్చు, ఇంటర్నల్ గా ఫైకాస్ట్రిల్ 6 ని నోట్లో వేయచ్చు. ఒకసారి నాకు గుర్తుంది, చిన్న ఉన్నప్పుడు ఒక ఆమెకు బాగా రాయి తేలింది, దెబ్బ బాగా తేలింది అనమాట. దెబ్బ రక్తం పోతూనే ఉంది. అప్పుడు మా నాన్న వాళ్ళు ఆమె ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ పైన పూసి నోట్లోకి ఫైకాస్ట్రిల్ 6 వేసేసిండ్రు అనమాట. 5 minutes ఒకసారి, ఎందుకంటే బాగా పెద్ద దెబ్బ, బాగా రక్తం కడుతూనే ఉందన్నమాట. ఫైకాస్ట్రిల్ 6 5 minutes వచ్చేవరకు అంత బ్లడ్ కూడా మొత్తం అయిపోయింది విత్ ఇన్ 10 to 15 minutes లోపల. అద్భుతంగా పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా పనిచేస్తారు. ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ కానీ వేసి 6 నోట్లో వేయడం వల్ల చాలా అసలు మీరు ఇమాజిన్ చేయలేరు, అంత ఫాస్ట్ తగ్గుతుంది, శీఘ్రంగా. ఇంతకుముందు చదువుకున్నాం కదా, అంత శీఘ్రంగా తగ్గుతుంది. ఎందుకు, డిసీజ్ ఇక్కడ చాలా ర్యాపిడ్ గా ఉంది కనుక. ఆర్ మెడిసిన్ ఆల్సో విల్ వర్క్ ఇన్ ఏ సేమ్ ర్యాపిడ్, దట్ ఈస్ గివెన్ బై అవర్ హనుమాన్. ఆ వైద్యంలో ఆ యొక్క సులువు ఉందన్నమాట. ఆ వైద్యం యొక్క విశిష్టత చాలా ఉంటది, మనం నిజంగా వినాలి, కానీ చాలా ర్యాపిడ్ గా ఉంటది. అందుకని ఫైకాస్ట్రిల్ మదర్ టించర్ కానీ 6 కానీ వేస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది. ఒకవేళ అట్లా కూడా ఆగలేదు అంటే లోపల ఏదో ఆర్టరీ కట్ అయింది అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఒక సర్జన్ దగ్గర పంపిస్తే లేకపోతే డాక్టర్ దగ్గర పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఆర్టరీ అయితే ఉందో చూసి చెక్ చేసి దానికి సూచరింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆర్టరీ కట్ అయింది అనుకో లోపల, ఇట్లా దానికి పట్టుకొని సూచర్ చేస్తారు, అంటే కుట్టేస్తారు. లోపల కుట్టు, బయట కుట్టు కాదు, లోపల కుట్టేస్తారు ఫస్ట్. అప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది. మేజర్ ఆర్టరీస్ కానీ ఏదైనా దెబ్బతింటే అట్లా అయిపోయింది. అయితే కొన్ని ఇంజరీస్ లా బ్లీడింగ్ కదిలిచ్చే కొద్ది ఆగిపోయినట్టు కదిలిస్తే ఇంకైతేనే ఉంటుంది. మ్యూట్ చేసుకోండి సార్, ఎవరో ఒకరు మ్యూట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. అయితే కొన్ని ఇంజరీస్ లో ఏమవుతుంది, బ్లీడింగ్ అయిపోయినట్టు అయిపోతుంది, మళ్ళీ కొంచెం కదిలిచ్చే వరకు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంటది, మళ్ళీ కొంచెం కదిలిచ్చే వరకు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంటది. అటువంటి ఇంజరీస్ లో ఏం చేయాలి, బ్లీడింగ్ ఆగనంత వరకు బ్లీడింగ్ అవుతుంటే దాన్ని కదపకుండా ఉంచాలి. యు కీప్ ద ఇంజురీ పార్ట్ షుడ్ నాట్ బి మూవ్, కదలకుండా ఉంచాలి దాన్ని.
అప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ ఫర్దర్ గా అయిపోతుంది. అప్పటికి అక్కడ కొన్ని డెబ్రిస్ అక్కడ కొన్ని క్లాట్ ఫామ్ అవుతుంది అనమాట. క్లాట్ ఫామ్ అయ్యి అది రక్తస్రావాన్ని బయటికి పోకుండా కాపాడుతుంది. ఓకే, ఇది రక్తస్రావాన్ని ఆపే ప్రక్రియ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ ఇంజురీస్, అవర్ డ్యూటీ ఈస్ టు స్టాప్ ద బ్లీడింగ్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా ఇది ఒక సెషన్. ఓకేనా, క్లియరా సార్? కొత్త వాళ్ళు క్లియరా సార్? సురేంద్ర గారు ఓకేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు అర్థమైతే ఇంకొంచెం ఫర్దర్ ముందుకు వెళ్తుంటాను నేను. ఓకే సరే, నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మనము ఎక్స్టర్నల్ అప్లికేషన్ బ్లీడింగ్ ఆపడానికి మాత్రం ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వైద్యం చేయాలి. వైద్యం చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఎక్స్టర్నల్ టు స్టాప్ ద బ్లీడింగ్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఈజ్ ఓవర్. టు స్టాప్ ద bleeding, internal medicine also is over. Next we will go treatment part, treatment of injuries. Next heading pettukondi, treatment of injuries, treatment of injuries, external application, external application. ఏం చేయాలి ఇప్పుడు, పైపోతే ఏం చేయాలి? ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. పాత వాళ్ళు కాకుండా, మన దగ్గర రెగ్యులర్ క్లాస్ కాకుండా కొత్త వాళ్ళు. సార్ మామూలు యూజువల్ గా ఏం చేస్తుంటాం, పైపోతే ఏం పెడతాం? ఎగ్నీషియా దేనికి వాడతాం అంటే, ఎగ్నీషియా మదర్ టించర్ ఎక్కడ వాడతాం అంటే అక్కడ చీమ్ వస్తేనే వాడతాం. ఆ తర్వాత స్టేజ్ లో వాడతాం అనమాట. ముందు స్టేజ్ లో ఏది వాడతాం? ఇది ఆర్నికా ఇంటర్నల్ మెడిసిన్. ఏ సార్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతామంటారు మా దగ్గర, వాళ్ళకి దెబ్బ కాలం కింద క్యాలెండర్ తీసుకురా అంటాం, అది మైండ్ లో పడిపోయి ఉంటుంది వాళ్ళకి. ఏం చేయాలి? క్యాలెండులా మొదటించారు. ఇది క్యాలెండులా మొదటించారు. అందుకని ఈ ఎమర్జెన్సీ కిట్ మీది ఆఫీస్ కానీ పెద్ద మిల్లు కానీ అటువంటి ఉంటే ఈ కిట్ మీద ఉంచుకోండి. వీళ్ళైతే మీరు విలేజెస్ లో ఉన్నారనుకోండి, మన ఎయిమ్ కూడా ఏంటి అంటే, ఈ క్లాసెస్ పెట్టడంలో ఎయిమ్, మన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్క విలేజ్ లో కానీ ప్రతి ఒక్క ఇంటీరియర్ లో కానీ వీలున్నంత వరకు ఒక ప్రాథమిక వైద్యం ఇమీడియట్ గా జరిగేటట్టుగా మనం రెడీ కావాలి. ఆ ఎయిమ్ తోనే కష్టపడండి, ఆ ఎయిమ్ తోనే ముందుకోండి. ఓకే, అర్థమైందా? అట్లా అనమాట. అందుకని ఏది క్యాలెండర్ల మదర్ నేచర్ పైపోతగా వాడు. ఓకే, క్యాలెండర్ల మదర్ నేచర్ ని పై నుంచి పెట్టడం వల్ల, ఆయింట్మెంట్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అది వైద్యంగా మనిషి అక్కడ ఇంజురీస్ ని, అక్కడ దెబ్బని హీలింగ్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ అయిన తర్వాత మెడిసిన్ పేరు క్యాలెండులా CALEN కింద కన్నగారు, డాక్టర్ కన్నగారు పంపిస్తున్నారు, చూసుకోండి. ఓకే, అయితే క్యాలెండర్ల మదర్ టించర్ ని పూసిన తర్వాత ఏమైతుంది, అది రాను హీల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ చీమ్ పట్టింది అనుకో, అదే దెబ్బకి ఎక్స్టర్నల్ గా చీమ్ పట్టింది అనుకో, ఏం చేయాలి? అప్లై ఎక్నీషియా మదర్ టించర్, ECHANESIA, ఎక్నీషియా మదర్ టించర్, ECHANESIA, ఎక్నీషియా మదర్ టించర్. దాన్ని అక్కడ అప్లై చేయాలి. చేసినప్పుడు ఏం చేస్తుంది, అది చీమును తీసేస్తుంది. ఓకే, అయిన తర్వాత ఇది మనం వైద్యంగా పై నుంచి వైద్యం మొత్తం ఇట్లా చేసుకుంటాం. అయితే ఎక్కడో ఇంటీరియర్ లో మనం అడవిలో ఎక్కడో పోతున్నాము, మెడిసిన్స్ కిట్ తీసుకుపోలేదు. ఇప్పుడు ఇంతవరకు అదే ఒక స్టెప్ లో అర్థమైంది కదా. అడవిలో పోతున్నాము, ఎవరికో దెబ్బ తగిలింది, అప్పుడు మెడిసిన్స్ ఏమీ లేవు మన దగ్గర, కిట్ మన దగ్గర తీసుకుపోలేదు.
అప్పుడు ఏం చేయాలి? వాడికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది, ఏం చేయాలి? అక్కడ దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే, పెగసిలిన్ అంటే ఏంది? రావి చెట్టు. రావి చెట్టు ఆకు కొంచెం శుభ్రంగా కడిగి తుడిచి దాని యొక్క రసాన్ని ఆ యొక్క రక్తం స్రవిస్తున్న దగ్గర వేయాలన్నమాట. రావి చెట్టు ఆకు రసం అది ఏం చేస్తుంది? పెగసిలిన్ మొదటి నుంచి అట్లాగా ఇమ్మీడియట్ గా బ్లడ్ ని ఆపేస్తుంది. రావి చెట్టు ఆకు రసం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు ఈ పాయింట్ కూడా. పెగసిలిన్ అంటే రావి చెట్టు ఆకు రసం. ఓకే, ఇది అయిన తర్వాత ఒకసారి మేము మా ఫ్రెండ్స్ అందరము గోవా ఫోర్ట్, గోవాలో పాత ఫోర్ట్ ఉంటది, అది చూడడానికి పోయినాం అనమాట. పోతే సడన్గా అక్కడ రాయి మీద కాలు పెట్టేసి కింద పడి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. అయితే ఇక్కడ దెబ్బ తగిలింది. అయితే దెబ్బ తగిలితే ఏమైంది? ఇక్కడ దెబ్బ తగిలింది అనమాట. ఇక్కడ దెబ్బ తగిలితే ఏమైంది? ఇక ఎంబడే బాగా బ్లీడింగ్ అవుతుంది. అప్పుడే ఒక ఆమె ఆకులు వాళ్ళం ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడ అటు సైడ్, మామూలుగా ఏదైనా ఇట్లే చెత్తగా అవుతుంది, ఆ చెట్టు చూపించి చెట్టు పెట్టండి అయ్యా అని చెప్తున్నామే. అప్పుడు మేము BHMS ఫస్ట్ ఇయర్, మాకంత తెలియదు. అయిన తర్వాత ఆ చెట్టు ఆకు ఇట్లా మంచి శుభ్రంగా కడిగి పెట్టంగానే ఎంబడే తగ్గిపోయింది నాకే. అప్పుడు వంటరైనా ఏంది ఇంత బాగా, వాళ్ళకి ఎవరికో కూడా వైద్యం చేస్తుంది తెలుస్తుంది, మనం నేర్చుకోకపోయినా అనిపించింది. అది ఏంది అంటే క్యాలెండులా బంతిపువ్వు ఇది ఉంది కదా, ఏమంటారు అది, ఏమంటారు దాన్ని? కాదు సార్, నల్లాలం ఎగ్జాక్ట్లీ, నల్ల ఆలం అంట. నల్లాలం అంటే బోర్డుకి నల్లగానికే బొగ్గు నల్లాలం దంచి రాస్తారు పల్లెటూళ్ళలో, అవునా లేదా? కలర్ వేయరు వాళ్ళు, బోర్డుకి బొగ్గు నల్లాలం కలిపి పెడతారు అనమాట. ఆ నల్లాలం అనమాట, ఆ నల్లాలం పెట్టింది అనమాట ఆమె చెప్పింది అనమాట, నల్లాలం పెట్టమని చెప్పింది. ఆ నల్లాలం పెట్టంగానే తగ్గిపోయింది. అది క్యాలెండులా అనమాట. దాన్ని ఏమంటారు? మేరీగోల్డ్ అంటారు ఇంగ్లీష్ లో, మేరీగోల్డ్ క్యాలెండులాకి. మేరీగోల్డ్ ఏనా? సరే ఓకే, అది ఆర్నికానే అయితే, ఆర్నికాది బంతిపువ్వు ఆర్నిక. సరే, నల్లాలం పెడితే వెంటనే తగ్గిపోతుంది. అంటే గుర్తుపెట్టుకోండి ఇటువంటివి, ఎందుకంటే హోమ్ రెమెడీస్ కూడా ఖచ్చితంగా గుర్తుండాలి. ఒకవేళ మనం యూజువల్గా చూస్తుంటాం, పెద్ద ఔషధం, అన్నిటికన్నా పెద్ద ఔషధం ఏంది? అన్నిటికన్నా పెద్ద ఔషధం ఏంటంటే పసుపు. ఇంట్లో అమ్మోళ్ళు దెబ్బ తగలంగానే ఏం చేస్తారు? టకాన పోపు పెట్టి తీస్తారు, ఆ పసుపు తీసి అక్కడ ఒత్తేస్తారు. దే యూస్ టర్మరిక్ పౌడర్ యాజ్ గుడ్ హోమ్ రెమెడీ. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. మన లాలాజలం అట్లా పనికిరాదు సార్? లాలాజలం ఆల్సో విల్ బి యాక్టివ్ యాజ్ యాంటీసెప్టిక్. లాలాజలంలో యాంటీసెప్టిక్ ఉంటాయి అనమాట, అది లాలాజలంగా వాడతారు. కానీ బ్లీడింగ్ ఆగడానికి మాత్రం పసుపు బాగా పనిచేస్తుంది. టర్మరిక్ పౌడర్ విల్ స్టాప్ ద బ్లీడింగ్ అండ్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ యాంటీసెప్టిక్. టర్మరిక్ పౌడర్ రాసుకోండి, అది కూడా టర్మరిక్ పౌడర్. పసుపు అంటే ఈ కొన్న పసుపులు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాడేటప్పుడు ఇంట్లో పసుపు కూడా ఏది వాడాలి అంటే, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వాడేవి ఏదైనా సరే మీరు చేసుకోండి. వాడు ఏం చేస్తాడు? అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాడు. పసుపు కానీ కుంకుమ కానీ ఏదైనా కానీ అది మనకు ఇంజురీ తీసుకొస్తుంది. మనకు అలర్జీస్ మెయిన్ రావడం కారణం ఏంటంటే యూజింగ్ స్టోర్డ్ ఫుడ్స్ విల్ కాజ్ అలర్జీ. ఈవెన్ కుంకుమలో కూడా ఇప్పుడు వాడు మనం ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్, మనం ఇంట్లో మురుకులు కానీ ఏమైనా చేసుకుంటే వారం 10 రోజుల తర్వాత ఏమవుతుంది? టేస్ట్ మారిపోతుంది, అవునా లేదా? మరి హల్దీరామ్ వాడు, అంటే పేరు వద్దులే కానీ, వాడు స్టోర్డ్ కంపెనీ వాడు చేసినవి 6 నెలలు ఉంటాయి, బెస్ట్ బిఫోర్ 6 months అంటాడు. ఎట్లా సాధ్యం అది? అంటే అందులో కొన్ని పెస్టిసైడ్స్ అనేది యాడ్ చేస్తారు అన్నమాట. అది మనకు అలర్జీస్ తీసుకొస్తుంది. అందుకని అటువంటివి వాడొద్దు మ్యాక్సిమం వాడద్దు. అందుకని అటువంటి పసుపు కూడా వాడకండి. అయ్యో సార్ నేను పసుపు పెట్టినా కూడా తగ్గలేదు సార్ అంటే, నీవు పెట్టే పసుపు నాణ్యత లేదు అని గుర్తుపెట్టుకోండి, అవునా? అట్లా అటువంటి పసుపును కూడా హోమ్ రెమెడీగా ఎక్స్టర్నల్ గా వాడుకోవచ్చు. ఓకే, ఇది ఒక సెషన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎక్స్టర్నల్
ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఎవరైనా మ్యూట్ చేసుకున్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి. అర్థమైంది కదా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకసారి. అర్థమైందా? ఇంకేం డౌట్ ఉందా ఇందులో? నేను ముందుకు పోతున్నా. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్, గుడ్. నెక్స్ట్ విల్ గో ట్రీట్మెంట్ పార్ట్. ఇంటర్నల్ ట్రీట్మెంట్ హెడింగ్ పెట్టుకోండి. ఇంటర్నల్ ట్రీట్మెంట్. ఇంటర్నల్ ట్రీట్మెంట్ లోపలి వైద్యము. లోపలి వైద్యం. లోపలి వైద్యంలో ఫస్ట్ టు స్టాప్ ది బ్లీడింగ్. ఫస్ట్ హెడింగ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ హెడింగ్ ఏంది? టు స్టాప్ ద బ్లీడింగ్. ఏం చేస్తాం టు స్టాప్ ద బ్లీడింగ్? చెప్పండి, ఏం చేయాలి? బ్లడ్ తాగడానికి లోపల ఏమేస్తాం? ఫైకాసిల్ 6. ఎగ్జాక్ట్లీ, రాసుకోండి. ఫైకాసిల్ 6 నోట్లో వేసినప్పుడు, నోట్లో ఇది ఇంటర్నల్ వైద్యం గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ వైద్యం అయిపోయింది, మొత్తం అయిపోయింది. గాయాలకు సంబంధించిన ఎక్స్టర్నల్ వైద్యం మొత్తం, హోమ్ రెమెడీస్ కూడా డిస్కస్ చేసేసినాం. ఇప్పుడు ఓన్లీ ఇది మాత్రమే చదువుతాం. చిన్న చిన్న వాటికి ఫైకాస్ట్రిల్ టించర్ కూడా కలిపి తాపేస్తే అయిపోతుంది. చిన్న చిన్న వాటికి, పెద్ద వాటికి ఫైకాసిల్ మొదటి టించర్ ఫస్ట్ వేసిన తర్వాత అది గిన పని చేయకపోతే అప్పుడు 6 పోవాలా. ఓకేనా? ఫైకాసిల్ 6 మొదటి టించర్ పైన పోయొచ్చు, లోపల పోయొచ్చు. ఇంటర్నల్ వేయచ్చు, ఎక్స్టర్నల్ వేయచ్చు. ఇట్లా నోట్లో పోయొచ్చు, ఇట్లా దెబ్బ మీద వేయచ్చు. ఇట్లా నోట్లో పోయొచ్చు, ఇట్లా దెబ్బలు వేయచ్చు. ఈజీ కదా? 6 పైన వేయద్దు, లోపలికి 6. ఓకే, అది ఎందుకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ అడ్వాన్స్ లో మీకు తర్వాత చెప్తాను. ఓకే, ఫైకాసిల్ మొదటి టించర్ ఫస్ట్ ఇంటర్నల్ వైద్యంలో ఫస్ట్ మొదటి టించర్ రాసుకోండి. ఫైకాసిల్ మొదటి టించర్ వాడాలి. అది పని చేయకపోతే ఫైకాసిల్ 6 వేయాలి. 6 వేసినా కూడా తగ్గింది, 90% తగ్గింది, కానీ ఇంకా కదిలిస్తుంటే ఇంకా బ్లడ్ వస్తుంది. అరగంట అయింది, గంట అయింది, కదిలిస్తే ఇంకా బ్లడ్ కడతా ఉంది. అప్పుడేం చేయాలా? ఫైకాసిల్ 30 ఒక డోస్ వేయాలి. ఇది మళ్ళీ వేయద్దు. 6 అంటే 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి వేయచ్చు. 30 మాత్రం ఒకటే డోస్ వేయాలి. ఓకే, అయితే ఫైకాసిల్ 6 ఎట్లా వేయాలా? ఎన్ని నిమిషాలకు ఒకసారి రిపీట్ చేయాలా? ఎవరైనా చెప్తారా? అంటే అక్కడ ఉన్న రక్తస్రావం యొక్క తీవ్రతను బట్టి మనం అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, అంటే ఎట్లా? ఇప్పుడు ఒక డోస్ వేసినాం, మళ్ళీ ఆగిపోయింది కొంచెం ఆగిపోయింది, ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. తగ్గుతున్నంత సేపు రక్తస్రావం ఆగడం తగ్గుతున్నంత సేపు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, రిపీట్ ఓన్లీ వెన్ రిపిటిషన్ ఆఫ్ ది డిసీజ్. ఎందులో అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ చెప్పడానికి మీకు చెప్పింది. రిపిటిషన్ ఆఫ్ ది మెడిసిన్ ఓన్లీ రిపిటిషన్ ఆఫ్ ది సిమ్టమ్స్. అది రాసుకోండి క్లియర్ గా, మీరు రఫ్ నోట్స్ లో రాసుకోండి. రిపిటిషన్ ఓన్లీ వెన్ రిపీట్ ద సిమ్టమ్స్. వెన్ నో పిటిషన్ నో మెడిసిన్. అందుకని ఫైకాసిల్ మొదటి నుంచి మొదటి నుంచి కానీ 6 కానీ ఇవేం కానీ నోట్లో వేయంగానే రక్తస్రావం ఆగుతుంది అనుకో, ఇంకా అవుతుంది అనుకో, అక్కర్లే వేయాల్సిన అవసరం లేదు. అయితే 2 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు రక్తస్రావం ఆగింది, ఎంత అవుతుందో ఇంకా ఇప్పుడు అట్లే అవుతుంది అంటే it is the time to repeat it. Now medicine is exhausted to act, so please repeat the medicine. ఫైకాసిల్ 6 ఇంకో డోసు వేయండి, మళ్ళీ వేస్తే ఎంబడే రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు, ఫస్ట్ 5 నిమిషాలకి రిపీట్ చేసినాము, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇంకా బ్లీడింగ్ ఆగిపోతుంది, ఫర్దర్ గా ఎక్కువ బ్లీడింగ్ కావట్లేదు, అప్పుడంత ఎక్కువ అవుతలేదు, సో వెయిట్ చేయండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఇంకా బ్లీడింగ్ ఇంకా అవుతూనే ఉంది, ఆగిపోలేదు, మళ్ళీ ఇంకో రిపీట్ చేయండి. ఇట్లా 5-6 డోసుల వరకు కూడా రిపీట్ చేయొచ్చు. రాసుకోండి. ఫైకాసిల్ 6 దగ్గర అకార్డింగ్ టు ద బ్లీడింగ్ యూ కెన్ రిపీట్ 5 or 6 times, 6 doses. You can repeat
5 or 6 doses according to the intensity of the bleeding. According to the intensity of the bleeding. Okay. ఏం సార్ సార్ మైసూర్ వాళ్ళు బెంగళూరు వాళ్ళే ఉంటే ఒక్కసారి అర్థమవుతుందా చెప్పండి ఒకసారి. ఆర్ యు ఫాలోయింగ్ సార్? ఓకే బికాజ్ ఓకే because there may be language, that's why I'm asking. So we have to give Pegasil to stop the 6. You have to repeat when the repetition is came. Okay. Next, Pegasil 6 we given, and ఇంకా కొన్ని దెబ్బల్లో ఏమవుతుంది, మొత్తం బ్లీడింగ్ అంతా అయిపోయి ఉంటది, కానీ మళ్ళీ కొంచెం కదిలిచ్చినా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంటది. అప్పుడు ఏం చేయాలా? వెయిట్ చేయాలా. 6 వేసిన తర్వాత 6 కూడా పని చేయట్లేదు. ఇప్పుడు 6 3 డోసులు వేసినాము, తర్వాత 4వ డోసు మళ్ళీ రిపీట్ చేసినా కూడా 6 పని చేయట్లేదు, బ్లీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. 6 పని చేయట్లేదు. ఇక అప్పుడు ఏం చేయాలి? Pegasil 30 డోస్ వేయాలి. Pegasil 30 డోస్ వేస్తే అది ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. Pegasil 30 డోస్ వేస్తే ఇక మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత కదిలిచ్చినా కూడా బ్లీడింగ్ కాదు. In some injuries, after checked the bleeding for some extent, later when we move the injured part, bleeding will come. In some cases, in some instances, at that time, if the Pegasil 6 is not working or exhausted to act, then repetition also is not at all giving any further relief. Then give Pegasil 30 1 dose. Pegasil 30 dose ఇచ్చిన తర్వాత అది బ్లీడింగ్ ని ఆపేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది ఏమింది? అవర్ ఎయిమ్ is to stop the bleeding is over. The topic is over. Next, internal treatment లో ట్రీట్మెంట్ ఆఫ్ internal treatment to stop the bleeding అయిపోయింది సార్ ఫస్ట్. Next, treatment of injuries. Treatment of injuries. Treatment of injuries. హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఇంజురీస్ లో ఏ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోరా, దీని ప్రకారం మన నోట్స్ తయారు చేసి ట్రీట్ ఏ injury by rusted things. Injury by rusted things. తుప్పు పట్టిన మేకులు, తుప్పు పట్టిన వస్తువులతో దెబ్బ తగిలినప్పుడు చేయవలసిన వైద్యము. ఇప్పుడు మిగతా వేరు, తుప్పు పట్టిన వేరు. తుప్పు పట్టినవి ఎందుకు వేరు చెప్పండి? ఎందుకు స్పెషల్గా చదువుకోవాలి తుప్పు పట్టినవి? తేజస్విని ఏమా? ఎగ్జాక్ట్లీ, సెప్టిక్ అవుతుంది. రస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది? అవి సెప్టిక్ అవుతుంది. ఆ సెప్టిక్ కాకుండా ఎటువంటి వైద్యం చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని మనం దీన్ని స్పెషల్గా చదువుకుంటాం. అందుకని మన వైద్యం కూడా ఇప్పుడు ఎందుకు ఈ స్పెషల్ గా టాపిక్ చదువుకుంటున్నాం అంటే సెప్టిక్ కాకుండా చేసే వైద్యం మనం చదువుకుంటున్నాం. You can put as antiseptic treatment heading. Now good. You can put as heading antiseptic treatment. Antiseptic treatment. Okay. Anti, A-N-T-I, anti, S-C-P-T-I-C, antiseptic treatment. Okay. Antiseptic treatment. Okay, are you following? Antiseptic treatment lo first will give ఏమి ఇస్తాం? లోపలికి ఏమి ఇస్తాం? హైపరికం. సార్ చెప్పండి. మన దగ్గర క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటే చెప్పండి. సార్ ఎవరైనా చెప్తారా? ఎనీవన్? What remedy we can suggest? You are suggesting? Okay, చెప్పండి, అందరు చెప్పండి, పర్లేదు. ఏం కావాలి? ఎగ్జాక్ట్లీ, హైపరికం.
యూ హ్యావ్ టు గివ్ హైపేరికమ్. రాసుకోండి, మందు పేరు రాసుకోండి. హైపేరికమ్ 30 or 200. నేను తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టికల్ గా నేను చెప్తాను. హైపేరికమ్ 30 or 200. అయితే 30 రాసుకోండి ఫస్ట్. అయితే హైపేరికమ్ 30, ఎందుకంటే మీకు క్లియర్ గా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండొద్దు. హైపేరికమ్ 30. హైపేరికమ్ 30 దెబ్బల ఇప్పుడు బ్లీడింగ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఇంజురీస్ చిన్నవి అయితేనేమో హైపేరికమ్ 30 రాసుకోండి. అది కూడా రాసుకోండి. చిన్న మేకులు, స్మాల్ ఇంజురీస్, యూ కెన్ గివ్ హైపేరికమ్ 30. ఇఫ్ దే ఆర్ బిగ్ ఇంజురీస్, హైపేరికమ్ 200. Hypericum 200, 1 dose. If they are road traffic accidents, RTA injuries, you can call as RTA injuries, road traffic accidents, RTA injuries. అప్పుడేమైతుంది, రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ లో ఇంజురీస్ చాలా మేజర్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా మేజర్ గా ఉంటాయి. వాళ్ళకి పెద్ద పెద్ద స్కల్లుకి, తలకి అన్ని దెబ్బ తగిలింటాయి. బాగా 5-6 సార్లు చెక్కిపోవడము, దెబ్బ తగలడాలు అవన్నీ చాలా ఉంటాయి. అటువంటి వాటిలో బ్లీడింగ్ ఆగిపోయింది. బ్లీడింగ్ సేమ్, అన్నిటికీ బ్లీడింగ్ ఆపడానికి ట్రీట్మెంట్ మాత్రం సేమ్. ద ట్రీట్మెంట్ ఫర్ ది బ్లీడింగ్ టు చెక్ ద బ్లీడింగ్ ఈజ్ సేమ్, బట్ for the antiseptic treatment it will be depend upon the injury. So for the in road traffic accidents you have to give Hypericum 1 mg 1 dose. Hypericum 1 mg 1 dose. Hypericum 1 mg 1 dose. Okay, మీరు అట్లా హైపేరికమ్ ఇస్తే అప్పుడు సెప్టిక్ కాదు. అయితే ఒక 6 hours 7 hours గడిచింది, ఆ సెప్టిక్ అయితే ఎట్లా తెలుస్తుంది చెప్పండి ప్రాక్టికల్ గా? సార్ సెప్టిక్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఫార్మేషన్ 3-4 days తర్వాత అవుతుంది. 6-7 hours లోనే తెలుస్తుంది. లాగడం, గుర్తుపెట్టుకోండి. ఏంది లక్ష్మి? గుర్తుపెట్టుకోండి, బాగా లాగినట్టు ఉంటది. బాగా డ్రాయింగ్ పెయిన్ విల్ బి దేర్, సివియర్ డ్రాయింగ్ విల్ బి దేర్. దే ఆర్ ద ప్రీ సెప్టిక్ కండిషన్స్. సెప్టిక్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకని ఒకవేళ గుంజనం ఎక్కువ ఉంటే గుంజనం ఆగేంత వరకు కూడా వైద్యం చేయాల. అందుకని అవసరం ఉంటే గుంజనం ఎక్కువ ఉంటే హైపేరికమ్ 200 వేయాల. మరి సివియర్ గా ఉండి భయంకరంగా ఉంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉంటే మాత్రం హైపేరికమ్ 1 mg వేసి వదిలేయాలి. ఇంకా వాళ్ళు ముట్టుకోవద్దుగా. ఎందుకంటే ఆ సెప్టిక్ దానికి సంబంధించిన ప్రాణశక్తి దానికి ఫైట్ చేసే తగ్గించాలన్నమాట. ఓకే, అందుకని యూ హ్యావ్ టు గివ్ హైపేరికమ్ 1 mg in major injuries and then leave it. Don't put your hand again. Don't repeat again. ఒకసారి ఏం చేసి వదిలేయండి. And you should not 1 mg వేసాం, హైపేరికమ్ 1 mg వేసాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, then you should not give low potency again. It is the universal principle of the repetition. You should not repeat. While repeating, you should not give low potency of the same medicine. You should not give low potency of the same medicine in the subsequent repetitions. హైపేరికమ్ 1 mg వేసిన తర్వాత హైపేరికమ్ 200 అయితే మళ్ళీ 1 mg వేస్తే ఇంకా మనం ముందుకే అవసరం ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? సో హైపేరికమ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇంకో 6 minutes 7 minutes ఉంది. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా అన్మ్యూట్ చేసుకొని మీరు అందరు అడగొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సెషన్ పోతుంటే అంటాను, ఇది మీకు మైండ్ లో బలంగా పడితే నెక్స్ట్ సెషన్ ఈజీగా ఉంటుంది. ఎనీ సజెషన్స్, ఎనీ డౌట్స్, యూ కెన్ ఓపెన్లీ యూ కెన్ కమ్, so that we can rectify or we can adjust in the subsequent classes. ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంజురీస్ అట్లా తోలితే ఏమవుతుంది, ఇట్లా తోలితే డౌట్లు రాలేదు ఎవరు కూడా? డౌట్ రాలేదంటే 2 పాయింట్లు.
సార్ సార్ ఇప్పుడు స్కిన్ టేర్ అయి ఉంటే ఇంజురీస్ లో హౌ డు ట్రీటెడ్? yeah, these are called lacerated injuries. ఓకే. Lacerated injuries also called tear injuries. The same procedure will be you can go. అయితే బట్ ఇన్ ఆపరేషన్ ఇంజురీస్ ఫర్దర్ విల్ స్టడీ మీన్స్ చాక్ తో కోసుకుపోయింది అనుకో, ఇఫ్ ఎనీ ఇంజురీస్ బై ద స్టాబింగ్ ఇంజురీ ఫ్రమ్ ది షార్ప్ ఎడ్జెస్ ఆర్ లీన్ ఎడ్జెస్, ఇట్లా ఇంజురీస్ విల్ స్టడీ లాటర్. లీనియర్ ఇంజురీస్ వి కాల్డ్ యాస్ లీనియర్ ఇంజురీస్. మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి, 6 పాయింట్ పెట్టు, 6 కాలం యూ కెన్ పుట్ యాస్ లీనియర్ ఇంజురీస్. హలో, లాసరేటెడ్ ఇంజురీస్, పంక్చర్డ్ ఇంజురీస్, స్ప్రెయిన్స్, లీనియర్ ఇంజురీస్. గుడ్, గుర్తు చేసిన సార్. లీనియర్ ఇంజురీస్ అంటే ఏంటంటే ఆపరేషన్ తర్వాత వచ్చే ఇంజురీస్ అన్నమాట. అవి మళ్ళీ ఫర్దర్ గా మీకు దాని వైద్యం ఖచ్చితంగా మీకు చెప్తా. హలో, క్లియర్ కి మాత్రం మీరు చెప్పినట్టే సరిపోతుంది. ఇంకా హలో చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సార్ కృష్ణప్రసాద్ అండి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు ఈ ఇంజరీస్ లో 1M ఎప్పుడు ఇస్తాం, 200 అన్నారు కదా సార్, అది ఎప్పుడు ఇస్తాం సార్? అది మీకు క్లియర్ చెప్పాం కదా సార్. ఒకటేమో ఇంజురీస్ చిన్నగా ఉన్నాయి అనుకో సార్, మామూలుగా చిన్నది అనుకోండి, ఊరికే ఎక్కువ తుప్పు పట్టింది ఏం కాదు కానీ చిన్నది తుప్పు పట్టింది, ఎక్కువ తుప్పు ఏం పట్టలేదు కానీ మాకు డౌట్ ఉంది, టెస్ట్ ఉంది కానీ ఎందుకైనా మంచిదని హైపెరికం 30 డోస్ వేయాలా. అయిన తర్వాత 30 వేసిన తర్వాత 5-6 అవర్స్ తర్వాత విపరీతమైన లాగుతున్నట్టు నొప్పి వచ్చింది అనుకో, అప్పుడు అవసరం అంటే 200 వేయాలా. 200 వేసి వదిలేయాలా. ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ యాక్షన్. అర్థమైందా సార్? అయిన తర్వాత అది 24 అవర్స్ లో మొత్తం ఇంజురీని సేఫ్టీ కాకుండా కాపాడుతుంది. అయితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మేజర్ ఇంజురీస్, బాగా పెద్ద దెబ్బ తగిలింటది, అప్పుడు ఏమైతుంది, సేఫ్టీకి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా మీరు 1M వేయచ్చు. మీరేం భయపడాలని అవసరం లేదు. మీకు క్లియర్ గా ఒక ఇది మా గురువు గారు ఎక్స్పీరియన్స్ ఇచ్చిన నోట్స్, నా ఎక్స్పీరియన్స్ తో మీకు షేర్ చేస్తున్నా. నో డౌట్ మీరు ఖచ్చితంగా ఈజీగా ఫాలో కావచ్చు. ఇది మా గురువు గారు, మాకు ఈకే గారు ఇచ్చిన నోట్స్, వాళ్ళ గురువు గారికి జగన్మోహన్ రావు మాస్టర్ గారు ఇచ్చిన నోట్స్, జగన్మోహన్ రావు మాస్టర్ గారు మాకు ఇచ్చిన నోట్స్. ఇది మేము మీకు ఇచ్చుకుంటున్నాం. అందుకని యూ కెన్ ఫాలో బ్లైండ్లీ. అలాగే ఇంకా ఇంకేం డౌట్? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎనీవన్ డౌట్ లేవంటే 2 ఉంటాయి, అసలు అర్థం కాకపోయినా వస్తుంది. చెప్పండి. 200 తర్వాత ఎన్ని అవర్స్ తర్వాత 1M వేయాలి? 200 వేసిన తర్వాత 1M అక్కర్లేదు, 90% అవసరం పడదు. అయితే ఒక 12 అవర్స్ 24 అవర్స్ తర్వాత లాగడం ఇంకా ఉంది, ఇంజురీస్ లో బాగా ఇంకా లాగినట్టు ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా చిన్న ఇంజురీస్ లో 200 రిపీట్ చేయొచ్చు మళ్ళీ సెకండ్ డోస్ ఒకవేళ. అయితే పెద్ద పెద్ద ఇంజురీస్ బాగా సివియర్ గా ఉంది, పెద్ద ఇంజురీస్ లో మాత్రమే 1M వేయాల. 1M ఈజీగా ఏం పోవాల్సిన అవసరం లేదు, 90% అవసరం లేదు. అన్లెస్ మేజర్ ఇంజురీస్ 1M పోవాలి. మామూలు మనం చూసే డే టు డే అన్నిట్లో 200 సరిపోతుంది. అవసరం ఉంటే 24 అవర్స్ తర్వాత కూడా 200 రిపీట్ చేయండి, 1M ఏం పోకండి. ఎందుకోసం అంటే మన ఆల్వేస్ అవర్ డోసేజ్ ఆర్ పొటెన్సీ షుడ్ బి ఈక్వల్ టు ద ప్లేన్ ఆఫ్ ది డిసీజ్. డిసీజ్ యొక్క ప్లేన్ కి మెడిసిన్ పొటెన్సీ యొక్క ప్లేన్ మ్యాచ్ కావాలి. దట్ ఈస్ సిమిలియస్ క్యూర్ అంటారు. సారూప్య ఔషధ విధానం అంటే ఏంటి అంటే రెమెడీ యొక్క పొటెన్సీ, రెమెడీ అనేది వ్యాధి యొక్క ప్లేన్ కి కరెక్ట్ మ్యాచ్ కావాలన్నమాట. అందుకని ఎక్కువ ఫిజికల్ ఇంజురీస్ కనుక ఎక్కువ మటుకు హయ్యర్ పొటెన్సీస్ కన్నా లోవర్ పొటెన్సీస్ బాగా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని 200 ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అన్లెస్ దెర్ ఈస్ మేజర్ ఇంజురీస్, పెద్ద ఇంజురీస్ లో అయితే 1M వేయాలి. మామూలు ఇంజురీస్ లో అయితే 200 వేసి మళ్ళీ 24 అవర్స్ తర్వాత అంటే 1 డే తర్వాత మళ్ళీ ఇంకా లాగినట్టుంది, బాగా సివియర్ పెయిన్ ఉంది అంటే మాత్రం మళ్ళీ 200 ఇంకో డోస్ రిపీట్ చేయొచ్చు. వేసేస్తే అది క్లియర్ అయిపోతుంది. 3rd డే కూడా ఇంకా సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఉంది అంటేనే మాత్రం 3rd డే అవసరం అంటే 1M వేయచ్చు. ఓకేనా సార్? క్లియర్ అయిందా సార్? ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ చెప్పండి సార్, అనిల్ సార్ చెప్పండి. ఓన్లీ ఇలా గీసుకపోయి ఉంటది, బ్లడ్ అయితే రాలేదు.
ఓకే గీసుకపోయింది కానీ బ్లడ్ రాలేదు, అది సెప్టిక్ Okay. అవుతుందా కాదా ఎట్లా గుర్తుపడతాం మనం? ఓన్లీ గీసుకపోయింది, బ్లడ్ రాలేదు, కానీ అబ్రేషన్స్, వాటిని ఏమంటారు, అబ్రేషన్స్ అంటారు. అంటే ఓన్లీ పైన స్కిన్ మాత్రమే దెబ్బతిలింది. అయితే అది గీసుకపోయిన ఈ యొక్క వస్తువు ఏది అని చూసుకోవాలి మనం. గీసుకపోయిన వస్తువు ఇనుప వస్తుంది అనుకోండి సార్. ఇనుప వస్తువు అంటే 90% బ్లీడింగ్, అది సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 90% హైపెరికం 30 వేయండి. అప్పుడు హైపెరికం 30 వేస్తే అది క్లియర్ చేస్తుంది. అయితే కట్టెతో గీసుకుపోయింది అనుకో, ఏదైనా మంచి నీట్ గా ఉండే వాటితో మంచి శుభ్రంగా ఉండే దానికి తీసుకుపోయింది అనుకో, అవసరం పడదు. అట్లా అన్నమాట. అందుకని మనం దేంతో దెబ్బ తగిలిందో చూసుకోవాలి. గుడ్, మంచి డౌట్ సార్. యు ఎక్స్ప్రెస్ వెరీ వెల్. ఇట్ ఈస్ గుడ్ వాల్యుబుల్ పాయింట్. ద ఇంజురీ ఇంజురీ థింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏ థింగ్ తో విచ్ థింగ్ ఇస్ కాల్డ్ కాజ్డ్ ఇంజురీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దేని వల్ల ఇంజురీ జరిగిందని ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఏ దాన్ని బట్టి మనం కూడా హైపెరికం 30 వేయాలన్నా 200 వేయాలన్నా చూసుకోవచ్చు. సార్ నమస్తే, చెప్పండి సార్. ఏం పేరు? నవీన్ సార్. నవీన్ సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. రోడ్ యాక్సిడెంట్ సివియర్ గా జరిగింది సార్. ఓకే, ఇంజురీ సివియర్ గా ఉంది అనుకుందాం సార్. మీరు చెప్పినట్టు 30, 200 ఇట్లా ఖచ్చితంగా ఫాలో కావాలా, డైరెక్ట్ 1M కి వెళ్ళిపోవచ్చా? అక్కర్లేదు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో డైరెక్ట్ గా ముందు అయితే బ్లీడింగ్ స్టాప్ ది బ్లీడింగ్ అనేది అది మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలా. స్టాప్ ద బ్లీడింగ్ సార్. అది ఫాలో అయిన తర్వాత, బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ హైపెరికం. గుర్తుపెట్టుకోండి, ముందు హైపెరికం వేసి అయ్యో మళ్ళీ బ్లీడింగ్ అయితే మళ్ళీ టెన్షన్ పడద్దు. ముందు బ్లీడింగ్ స్టాప్ ఆపైన తర్వాత ఏం చేయాలి? లో ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్ లో హైపెరికం 1M డైరెక్ట్ వేయచ్చు. అంటే అయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. మాకు 1M అంటే కొంచెం జనరల్ గా హోమియో టచ్ లేని వాళ్ళకు తెలియదు కదా సార్. దాని ఏమన్నా అట్లా అనట్లేదు సార్. నేను 1M అంటే ఏంటి, పొటెన్సీస్ గురించి కూడా చెప్తాను. గుర్తుపెట్టుకోండి. పొటెన్సీస్ అనేది నెక్స్ట్ సెషన్ లో మీరు అడిగిన డౌట్ కి ఒక 10 minutes తీసుకుంటాను. పొటెన్సీ గుడ్, మంచి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు, నాకు మైండ్ లో రాలేదు. గుడ్ పాయింట్. పొటెన్సీ 6 అంటే ఏంటి, మదర్ టీచర్ అంటే ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ ఒకటి ఫస్ట్ 10 minutes నాకు మళ్ళీ గుర్తు చేయండి ఒక్కసారి. నెక్స్ట్ సెషన్ లో ఫస్ట్ పొటెన్సీ చెప్పిన తర్వాత ఫర్దర్ గా ముందుకు పోతా. అయితే ఇంకో చిన్న సజెషన్ ఏంటి అంటే సార్, మనము మీకు దగ్గరగా ఉన్న మాస్టర్ వైద్యాలయంలోకి వచ్చేసి మీరు అక్కడ సర్వీస్ చేస్తుంటే కూడా మీరు ఫిజికల్ గా చూడడం వేరు. ఒక జంతువు, పులి అంటే ఆకుపచ్చ ఉంటది, నల్ల చారలు ఉంటది అంటే మైండ్ లో ఎంత వరకు పోతుంది అంటే కొంతవరకే పోతుంది. అదే పులిని మనం డైరెక్ట్ గా చూసినాం అనుకో, ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. పులి అంటే మైండ్ లో ఖచ్చితంగా పడిపోతుంది. అట్లా మీరు కూడా ఈ పొటెన్సీస్ వచ్చి క్లినిక్, మన వైద్యాలయాల్లో ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ సర్వీస్ చేయండి. అప్పుడు ఏమైతుంది, మదర్ టీచర్ అంటే ఇట్లా ఉంటది, 6 అంటే ఇట్లా ఉంటది, 30 అంటే ఇట్లా ఉంటది, 6x అంటే ఇట్లా ఉంటది, 3x అంటే ఇట్లా ఉంటది అని యూ కెన్ ఎక్స్పీరియన్స్ వెరీ వెల్. దెన్ యూ కెన్ డైజెస్ట్ వెరీ వెల్. ఓకే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఐ థింక్ దిస్ సెషన్ ఈస్ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్. షల్ వి షట్ డౌన్? ఓకే. అయితే నోట్స్ మీరు ఎవరు వీళ్ళంత వరకు అయితే మీరు నోట్స్ పెట్టుకోండి, ఇవాళ అయితే రాసి పెట్టుకోండి. నేను రఫ్ గా పంపిస్తాను, దాన్ని నీట్ గా ఫేర్ చేసుకోండి. మీరు ఎవరైతే నీట్ గా ఫేర్ చేశారో, మీకు సాటిస్ఫై అయినరో వాళ్ళు మళ్ళీ పోస్ట్ చేయండి. అందులోకి బెస్ట్ నోట్స్ కి బెస్ట్ వార్డ్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అందరూ ఇప్పుడు రఫ్ గా నోట్స్ రాసుకున్నారు కదా. అయితే నేను అంతకుముందు పాత నోట్స్ ఒక రఫ్ గా అంతకుముందు రాసిన దానికి దీనికి ఇప్పుడు పాయింట్స్ చాలా యాడ్ అయ్యాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మీద అవి యాడ్ అవుతూనే ఉంటాయి. అవి యాడ్ చేస్తూ మీరు ఆ పాత నోట్స్ మాత్రం పోస్ట్ చేస్తా. కొత్త నోట్స్ నేను తయారు చేయను, గుర్తుపెట్టుకోండి, కావాలనే. ఎందుకు అంటే అన్ని నేనే స్పీడ్ ఫోన్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఐ డోంట్ వాంట్ టు స్పూడ్ ఫోన్ యూ బికాస్ ఇట్ ఈస్ ప్రొఫెషన్. ఐ విల్ పోస్ట్ యూ ద ప్రీవియస్ past notes of prepared by our sir Naveen sir. You can rebuild the notes, sir, mixing new and old one. You can prepare a good one and you can post into our group. It will guide for further students, and later after some classes good notes will get a good price. Okay, sir. Okay, thank you.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 स्वस्ति ధన్యవాదాలు.